ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిన్నట్నుంచి బాగా దగ్గుగా ఉందమ్మా. ఇప్పుడు బానే ఉన్నట్టుంది. నన్ను చూడగానే తగ్గిపోయిందా? మిస్టర్ బొల్లి బాలరాజు. బస్సు బాలరాజు అని పిలువమ్మా. ఓకే, బస్ బాలరాజు. మీ ఏజ్ ఎంత? 64. రిటైర్మెంట్ ఏజ్ ఎంత? ప్రభుత్వ ఉద్యోగాల్లో 60. ప్రైవేట్లో 1-2 అటు ఇటు. అయితే మీకు 4 ఏళ్ళు ఎక్కువే అయినట్టుంది. కొంచెం అటుపక్కకు వెళ్ళండి. మిస్టర్ ఈశ్వర్ మేడం, ఆ సీట్లోకి వెళ్ళి కూర్చోండి. శివగామి, షో. వాయిస్ మిస్టర్ ఈశ్వర్, ఇక్కడ నుంచి భైరవి ట్రాన్స్పోర్ట్ వ్యవహారాలన్నీ మీరే చూసుకోవాలి. ఇతను రాకముందు కంపెనీ ఎలా ఉండేదో అలాగే ఉండాలి. ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. పని మొదలు పెట్టండి. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్. శివగామి, చూడమ్మా, నాకు వయసు అయింది. ఇంట్లో కూర్చుంటే ఏమీ తోచదమ్మా. నేను ఆఫీసులో పనిచేసుకుంటానమ్మా. ఓ, అలాగే. తప్పకుండా చూడండి. దానిలో ఏముంది? ఏయ్, లేవయ్యా. ఇక్కడ కాదు, అటెండర్ లాగా. మిస్టర్ ఈశ్వర్, మీకే ప్రాబ్లం అయినా నాకు డైరెక్ట్గా కాల్ చేయండి. గుడ్ లక్. ఓకే మేడం. మిస్టర్ బాలు, వెళ్ళి టీ తీసుకురాపో. టీయా? అవునయ్యా, నీకే చెప్పింది. వెళ్ళి టీ తీసుకురాపో. హలో, బస్సు బాలరాజు వస్తాడు. 2 టీలకి 20 రూపాయలు మాత్రమే ఇవ్వండి. ఎక్కువ ఇస్తే మందు తాగేస్తాడు. అలాగే నువ్వు వస్తూ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫైల్స్ అన్ని తీసుకురా. హలో బాలరాజు, దిష్టి బొమ్మల అలా నించుంది చాలు. వెళ్ళి టీ తీసుకుని రాపో. అంటే పోవయ్యా, పోజులు ఇస్తున్నాడు, పోజులు.
ఏం చేస్తున్నావు? వదినా, పనంతా అయిపోయింది కదా, రీల్ చేస్తున్నాను. ఒక స్కూల్ కరెస్పాండెంట్ అయ్యుండి పని లేదని పాటకి డాన్స్ చేస్తున్నావంటే ఇంక స్కూల్ ఎలా డెవలప్ అవుతుంది? మా నాన్న అన్న పని అయిపోయిందని చేతులు కట్టుకుని కూర్చొనుంటే భైరవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇన్ని బ్రాంచ్లు ఉండేవే కావు. వెళ్ళి కొంచెం దూరంగా నిలబడు. వదినా, మీరు నార్మల్ అయిపోవడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అవునా? కానీ ఆ సంతోషం మాటల్లోనే కనిపిస్తుంది, మొహంలో టెన్షన్ ఉందే. నేనిప్పుడు చెప్పే విషయం వింటే ఆ టెన్షన్ రెండింతలవుతుంది. ఇక నుంచి ఈ కుర్చీలో కూర్చునే అధికారం నీకు లేదు. వదినా. వదినా కాదు, మేడం. కాల్ మీ మేడం. సారీ మేడం, ఇక నుంచి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. ఓ, రియలైజేషనా? గుడ్, వెరీ గుడ్. కానీ ఇన్ని రోజులు చేసిన పాపానికి పనిష్మెంట్ కూడా కావాలి కదా. ఇక నుంచి భైరవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను. మరి నేనేం చేయాలి? కనీసం ఆయాగా కూడా పనిచేసే అర్హత నీకు లేదు. మరి ఎల్కేజీ పిల్లలకు పాఠాలు చెప్దువు గాని. ఓ నో 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 నో, వాళ్ళ మనసులు కూడా చెడగొట్టేస్తావు. నీకో బెస్ట్ పనివ్వనా? ఏంటి? బెల్ బెల్ కొట్టే ఉద్యోగం. అదైనా టైంకి చెయ్యి. స్కూల్లో ఉంచాను కదా అని నీ బుద్ధి ఇలాగే చూపించుకున్నావో ఈ స్కూల్ ఛాయ్లకు కూడా రాకుండా చేస్తాను. అర్థమైందా? నేను కరెక్ట్గానే చేస్తున్నాను కదా? మేడం, రమ్మని చెప్పారంట. ఎస్ శ్రీనాథ్, ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్. మేడం. నందిని, ప్లీజ్ కమ్. శ్రీనాథ్, ఎవరు మిమ్మల్ని పదే పదే అవమానిస్తున్నారో, ఎవరు మీ పనులకు అడ్డొస్తున్నారో, ఎవరు మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేయాలనుకున్నారో, ఎవరు మిమ్మల్ని టీచర్ అనే గౌరవం కూడా లేకుండా పనివాడిలా చూశారో, అలాంటి వాళ్ళ దిమ్మ తిరిగేలా నేను మీకు ప్రమోషన్ ఇచ్చి పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను. ఇక నుంచి ఈ స్కూల్కి మీరే ప్రిన్సిపల్. పాత ప్రిన్సిపల్ రిటైర్ అయ్యాక తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ తప్పులన్నీ సరిదిద్దే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎవరు తప్పు చేసినా నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకోండి. అర్థమైందనుకుంటాను. నందిని, ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? లంచ్ టైం అవుతుంది కదా, వెళ్ళి బెల్ కొట్టు. వెళ్ళు. మేడం, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
శ్రీనాథ్, ఇక నుంచి మన స్కూల్ కండిషన్స్ ఇంతకు ముందు ఎలా ఉండేవో అలాగే చూసుకోవాలి. అలాగే మేడం. క్యారియర్. ఆదికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్, సారీ లెఫ్ట్ లెగ్ కాదు, అన్నీ నేనే. మీరేం వరి అవ్వకండి. అక్రమంగా చేసే ఏ పనికైనా కేర్ అడ్రస్ నేనే, ఆల్వేస్ రెడీ. రామ్మ చెల్లెమ్మ,